హాయ్ ఫ్రెండ్స్, ఈ చల్లని వాతావరణంలో వేడివేడి కుక్కర్ పలావ్ తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చాలా క్విక్గా అయిపోతుంది కదా. దానికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా స్పైస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నతన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నతన్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది ముందే వాష్ చేసి పక్క పెట్టుకోనమాట. చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ కూడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ పైకి వెళ్ళేదాకా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తెలిన తర్వాత గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చేస్తే సింపుల్గా కుక్కర్ పలావ్ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కైనా ఇంట్లో బద్ధకంగా ఉన్న కుక్కర్ పలావే కదా మనకు దిక్కు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్లో సభ్య యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాం. కొంచెం సపోర్ట్ చేసేయండి.